సూపర్గా ఉంది. ఈట్ స్వీట్కి వెళ్ళాం అప్పరం. చెప్పు చెప్పు. 2 ప్లేట్లు వచ్చేస్తున్నాయి. నూడిల్స్ 2 ప్లేట్స్ కమింగ్. చికెన్ నూడిల్స్ తింటున్నా. వచ్చేసారు. రెడ్ కలర్ చికెన్ బెంగెట్టుకున్న పిల్లలు. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే ఇంకా ఇప్పటి వరకు మీరు చూసింది అయితే సండే రోజు ఈవినింగ్ అండి. ఇంకా బయటికి వెళ్ళి పిల్లలు ఇంకా అది చికెన్ అది నూడిల్స్ అవి తిన్నారనమాట. ఇంక ఇదైతే పూజ వ్లాగ్ నెక్స్ట్ డే అనమాట. అంటే మండే రోజుది. మండే రోజు మార్నింగ్ ఇంకా శివయ్యకి అయితే అభిషేకం అది చేసుకొని అంటే తలస్నానం చేసి ఇల్లంతా తడిగొట్టు పెట్టుకుంటాం. ఎందుకంటే ముందు రోజు నాన్ వెజ్ అది ఉన్నది కదా, అందుకని అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత అయితే చిన్న పూజ వ్లాగ్ అయితే తీసాను అనమాట. షార్ట్ అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. అయితే ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అయితే తీసాను. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా పనులు అవి సింపుల్గా ఇంక వ్లాగ్ లాగా అయితే తీసాను, చూడండి. ఇంకా ఈరోజు అయితే కొబ్బరికాయ సోమవారం కదా, కొబ్బరికాయ అయితే కొట్టుకున్నారు. ఇంకైతే ప్రసాదం కింద దేవుడికి పాలు కొబ్బరికాయ అనమాట. నైవేద్యం అయితే అవే పెట్టాము. ఇంకేం పూజ అయిపోయినాక సోమవారం ఎక్కువ ఆయనే చేస్తుంటారు. ఇంకా ఆయన పూజ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను తీసిన వీడియో అనమాట. ఇక్కడైతే పాలు తోడు పెడుతున్నాను పెరుగు కోసము. కొంచెం వెచ్చబెట్టుకొని చల్లారిపోయి నెయ్యి కొంచెం వెచ్చబెట్టుకొని గోరువెచ్చగా పెరుగు అయితే వేసుకున్నాను అనమాట, 1 స్పూను. ఇది ఇంకా అలా సాయంత్రం వరకు పక్కన పెట్టేస్తే తోడుకుంటుంది ఈవినింగ్కి. ఇంకా అయితే నెక్స్ట్ అన్నం కూడా పెట్టేసి స్టవ్ మీద ఇంకా పప్పు టమాటా అయితే చేయమన్నారనమాట ఈయన. ఇంక పప్పు టమాటా అయితే చేస్తున్నానండి. ఇది యాక్చువల్గా అయితే షార్ట్ వీడియో తీసాను, మర్చిపోయి నేను. అంటే ఇలాగ ఫోను అడ్డంగా పెట్టకుండా నిలువుగా పెట్టాను. దానివల్ల అయితే మీకు ఇక్కడ సగం సగం పడుతుంది. అంటే ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో ఇలా వంట పని చేసుకుంటున్నాను అనమాట. అందుకని అయితే అలా వచ్చింది. ఇంకా పప్పు కూడా కడిగేసుకొని ఇంకా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే ఇందులో వేసేస్తాను. మొన్నటి వరకు సోమవారం శనివారం ఏకాదశి రోజుల్లో అయితే ఉల్లి వెల్లుల్లి కలకుండా అయితే తినేవాళ్ళమండి.
అన్ని రోజులు అయితే కుదరదు కదా, అందుకని సోమవారం శనివారం అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే తిన్నాము. ఇంక ఇప్పుడు నార్మల్గా ఓన్లీ ఎప్పుడు అలా చేసుకుంటామో అలాగే చేసేస్తున్నాను. ఇంకా ఉల్లి వెల్లుల్లి అన్నీ మామూలుగానే వేస్తున్నాను. ఇంక ఇక్కడ టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని అయితే వేసుకున్నాను పప్పులోని. ఇంక ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి తాలింపులో వేయడానికి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను. పప్పు ముందైతే పప్పు ఉడకబెట్టేసి తర్వాత తాలింపు పెట్టినప్పుడు అయితే టమాటాలు అవి ఫ్రై చేసి అలాగా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలాగా చేస్తాను. ఇంక ఇక్కడ ఒక స్టవ్ మీద రైస్ ఒక పప్పు అలా పెట్టేశాను అనమాట. ఇంక ఇదిగోండి చింతపండు నానబెట్టుకొని తాలింపుకి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఇంకా ఆవాలు అవన్నీ అయితే ఇంక అప్పటికప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే అన్నం వారుస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వార్చ పెడుతున్నాను. ఎక్కువ మంది వస్తే కనుక వార్చడం రాదు నాకు. ఎక్కువ రైస్ అయితేని ఓన్లీ హాఫ్ కేజీ రైస్ అయితే వార్చగలను, కానీ అంత మించి వార్చలేను నేను. ఇంకా ఇక్కడైతే ఇంకా రైస్ కూడా వార్చేసి పప్పు తాలింపు పెట్టేస్తాను. అవన్నీ అయిపోయాక గిన్నెలు అవి తోమేసుకొని సర్దేసుకుంటాను అంతే. ఇంకా పప్పు తాలింపుకి అయితే వేరే గిన్నె తీసుకుంటాను. అందులో పప్పు ఉడకబెడతాను అంతే. ఇంకా ఇందులో అయితే పప్పు తాలింపు పెట్టుకున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. తీసిన తర్వాత విజిల్ దీని ఇంకా ఇది ఉంటుంది కదా కర్ర, పప్పు గుత్తి కర్ర, దాంతో అయితే మెదుపుకుంటున్నాను అనమాట. ఇంక ఇది ఓ పక్కన చింతపండు అవి వేసి ఇక్కడ మరుగుతున్నప్పుడు ఇంక పప్పు అది కూడా వేసేసాను. పప్పులో పసుపు, కారం, ఉప్పు కూడా కొంచెం వేసుకుంటాను. అదే తాలింపులోనే అవన్నీ వేసుకొని అక్కడ మరుగుతున్నాగా పప్పు కూడా వేసుకున్నాను అనమాట. కొంచెం అయితే ఇలా పక్కకు పెట్టుకుంటాను. ఇంకా రైస్ అండి. ఈరోజు వీడియో ఎలా ఉంది, ఏంటి, నచ్చిందా? ఏదో క్యాజువల్గా నేను ఏం చేస్తాను, నా డైలీ రొటీన్స్ పెడతా ఉంటున్నాను. చూస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. ఉంటానండి, బాయ్. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, నమస్తే.